నమస్తే అందరికీ. నేను సిత్తరాల సిన్నమ్మి మాట్లాడుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండుల్లా. ఇవాళ సకినాలు చేసుకుంటున్నాముల్లా. ఎట్లా చేసుకున్నాడో చూద్దామా. మొదలైతే బియ్యం మంచి కడిగి నానబెట్టుకోవాలి. అట్లనే నువ్వులు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక పిండి పట్టించుకొచ్చినాక ఆ పిండిలో నువ్వులు, ఓమ, ఉప్పు వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఇట్లా పిండంతా ఒక్కసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి సకినాలు వేయడానికి వస్తుందా అని చూసుకొని ఇక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సకినాలు పోసుకోవడానికి ఒక చెద్దరు పట్టుకొని దాంట్లో గౌరమ్మ పెట్టాలన్నట్టు. గౌరమ్మ అంటే పసుపు గౌరమ్మ కాదులా, సకినాల పిండితోనే గౌరమ్మ వేసి దాని చుట్టూ సకినాలు పోసుడు మొదలు పెడతారు. చెప్పాలంటే సకినాలు పోసుడు కూడా ఒక కళేనుల్లా. ఎట్లా పోతారు చూడుర్రి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఇట్లా సకినాలన్నీ మంచిగా చుట్టుకున్న తర్వాత అవి కొంచెం సేపు ఆరనియాలి. అవి మంచిగా ఆరిన తర్వాత ఒక సన్న ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటి మెల్లమెల్లగా తీసుకొని ఒకదాని మీద ఒకటి ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్లో పెట్టుకునే అన్నీ నూనెలేసి మంచిగా కాల్చుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఇక గంతేనుల్లా సకినాలు మంచి గాలిన తర్వాత ఒక్కొక్కటి అప్పాల పుల్ల పట్టి మెల్లగా తీసుకోవాలి. మెల్లగా తీసుకొని ఇక నూనె అడగట్టడానికి ఇవన్నీ జల్లట్లు వేసుకోవాలి. గంతేనుల్లా ఇక మన సకినాలు రెడీ. మీరు ఈ పండగకి ఏమేమి అప్పాలు చేసుకున్నారో కమెంట్లలో పెట్టుర్రీ.